ఇప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మహేష్ ఇండస్ట్రీలో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. 3 రోజులు అయినా పత్తిని తీసుకోవడానికి నిరాకరించడంతో రైతు ఆగ్రహించి తాను పండించిన పత్తిని రోడ్డుపై వేసి ఆవేదన వ్యక్తం చేశాడు. పత్తిని కొనుగోలు చేయాలంటూ రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రంలో నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. అధికారులు త్వరగా పత్తిని కొనుగోలు చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలో రైతు తన పంటకు తానే నిప్పు పెట్టుకున్న ఘటన కలకలం రేపింది. పండించిన పత్తి పంటకు కూలీలు దొరక్క మార్కెట్లో తగిన గిట్టుబాటు ధర లభించకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ పంటను పండించానని ఆవేదన వ్యక్తం చేశాడు. 9 ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంటలో 6 ఎకరాల పంటను తక్కువ ధరలకే ఒక దళారికి అమ్మారని తెలిపాడు. మిగిలిన 3 ఎకరాల పత్తిని తీయడానికి కూలీలు దొరకకపోవడంతో పంటకు నిప్పు పెట్టారని తెలిపాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో మార్కెట్ చైర్పర్సన్ భర్తకు మిల్లు గుమస్తా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మార్కెట్ కు వచ్చిన పత్తిని కొనబోమని యజమాని తేల్చి చెప్పారు. పత్తి కొనుగోళ్లు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో డైరెక్టర్లు వచ్చి నచ్చజెప్పడంతో కొనుగోళ్లను పునరుద్ధరించారు. వికారాబాద్ జిల్లా తాండూరు బీసీ సంఘం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ఆఫీసు వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించిన తరువాతే ఎన్నికలకు వెళ్లాలని బీసీసీ సంఘం నేత కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. డిప్యూటీ తహసీల్దార్ లలితకు వినతి పత్రం అందించారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న తారు రోడ్లు నాసిరకంగా ఉన్నాయంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వంతోనే గ్రామీణ ప్రాంతాల రోడ్లను నాసిరకంగా నిర్మిస్తున్నారని స్థానికులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు వరంగా మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి నాణ్యతతో కూడిన రోడ్లు నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా రాజంపేటలోని కస్తూర్బా పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న హరిప్రియ అనే విద్యార్థిని పాము కాటేసింది. గమనించిన తోటి విద్యార్థులు ప్రిన్సిపల్ కు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది విద్యార్థినిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ యజమాని తన షాపును తగలబెట్టుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. మహాలక్ష్మి బట్టల దుకాణంలో ఇటీవల చెలరేగిన మంటలు అగ్ని ప్రమాద ఘటనగా చిత్రీకరించి హై డ్రామా చేసిన యజమానిని పోలీసులు విచారించగా అసలు నిజం బయటపడింది. వ్యాపారంలో నష్టాలు రావడంతో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఫైర్ డ్రామా ఆడినట్లు యజమాని తెలిపాడు. దీంతో షాపు యజమాని రాజేష్ తో పాటు మరో 2 వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సిరిసిల్ల జిల్లా రామారావుపల్లె గ్రామానికి చెందిన ఎల్లవ్వ అనే వృద్ధురాలు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తన పేరుపై ఉన్న ఇల్లు, భూములను ఆమె కుమారుడు తన పేరుపైకి మార్పించుకుని తనను ఇంటి నుంచి బయటకు గెంటేశాడని తెలిపింది. ప్రస్తుతం ఎల్లవ్వ శనగుల గ్రామంలో తన కూతురు లక్ష్మి వద్ద ఉంటుంది. ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో తిరిగి ఇంటికి రాగా తనను పట్టించుకోకుండా ఇంటికి తాళం వేసి పశువుల కొట్టంలో ఉండమని ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు స్పందించి తన కుమారుడిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆ వృద్ధురాలు కోరుతోంది. మంచిర్యాల జిల్లా దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన రైల్వే గేట్ సిబ్బంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బెల్లంపల్లి ప్రధాన రహదారిపై సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన గూడ్స్ రైలు వస్తుండగా మందమ్మరిలోని బురదగూడెం సమీపంలో రైల్వే గేట్ మూసివేయడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. సిబ్బంది నిర్లక్ష్యం వహించడంపై వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.